ఈజీగా మనీ సంపాదించాలని స్కెచ్ వేశాడు. హిందీ సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. తుపాకుల కోసం యూట్యూబ్లో సెర్చ్ చేశాడు. గన్స్ కాల్చడం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆఖరుకు గాల్లో కాల్పులు జరిపి టెస్టింగ్ సైతం చేసుకున్నాడు. తీరా గన్ గురి తప్పింది. బుల్లెట్టే కాదు, ప్లాన్ సైతం మిస్ఫైర్ అయింది. పోలీసులు అతగాడిని కటకటాల్లోకి నెట్టారు. అసలు కొమరం భీం జిల్లా కౌటాలలో ఏం జరిగింది? కొమరం భీం జిల్లాలో గన్తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం తుపాకులు కొనుగోలు చేశాడు. బెదిరించి డబ్బులు వసూలు చేద్దామనుకున్నాడు. వ్యాపారి అల్లి తిరుపతికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు కుర్బంకర్ అజయ్. ఇతనిది కౌటాల మండలం కౌటిసాడుగావ్ గ్రామం. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నాడు. హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొందాడు. బాగా డబ్బున్న వాళ్ళను బెదిరించాలని డిసైడ్ అయ్యాడు. ఎక్కువ మొత్తంలో వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్ కోసం కౌటాల మండల కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ షాపు యజమాని అయిన అల్లి తిరుపతిని సెలెక్ట్ చేసుకున్నాడు. అతని వద్ద నుంచి డబ్బు లాగేందుకు ప్రయత్నం చేశాడు. తిరుపతికి 2 బెదిరింపు లేఖలు రాశాడు. 50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించాడు. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడిందే. యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆయుధాలు కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యాడు. పిస్టల్, తపంచా లాంటి మారణాయుధాలు బీహార్లో దొరుకుతాయని తెలుసుకున్నాడు. అక్కడికి జులై చివరి వారంలో వెళ్లాడు. ఆగస్టు మొదటి వారం వరకు అక్కడే ఉన్నాడు. బాబు సాహెబ్ కుమార్ అనే వ్యక్తికి 55,000 చెల్లించి ఒక పిస్టల్, 2 మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు, ఒక తపంచా తీసుకున్నాడు. అక్కడే షూటింగ్ నేర్చుకున్నాడు. 3 బుల్లెట్లను ప్రాక్టీస్లో భాగంగా ఫైర్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చాడు. అంతటితో ఆగకుండా ప్రాణహిత నది ఒడ్డున ఒక బుల్లెట్ గాల్లోకి ఫైర్ చేసి ప్రాక్టీస్ చేశాడు అని చెబుతున్నారు. గత నెల 26న కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ట్రైన్ ఎక్కాడు అజయ్. అందులో గుర్తు తెలియని వ్యక్తి వద్ద ఫోన్ తీసుకుని తిరుపతికి ఫోన్ చేశాడు. డబ్బు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరించాడు. అతను స్పందించకపోవడంతో అతని తమ్ముడిని చంపాలనుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. పిస్టల్లో 2 బుల్లెట్లు నింపుకొని మార్గమధ్యంలో వేచి చూశాడు. అతని తమ్ముడు రాగానే ముఖంపై లైట్ ఫోకస్ పెట్టి ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు. అది గురి తప్పడంతో అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే అక్యూజ్డ్ కి పట్టుకున్నారు. అడిగినప్పుడు వాళ్ళ కన్ఫెస్ చేశారు. ఈ అదే క్రైమ్ లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదే కన్ఫెస్ చేశారు. వాళ్ళ దగ్గర, ఈ అక్యూజ్ దగ్గర చాలా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరికినాయి. 1 కంట్రీ మేడ్ పిస్టల్, 1 తపంచా, 2 మ్యాగజైన్స్, 15 లైవ్ రౌండ్స్, 1 బిగ్ బుల్లెట్, 5 ఎంటీ కేసెస్ అది దొరికినాయి. ఒక సెల్ ఫోన్, బైక్ और అన్ని ఇంకొన్ని ఐటమ్స్ కూడా మన రికవరీ చేశాము. ఇక అతని కుటుంబ సభ్యులు ఫెర్టిలైజర్ షాపుకు వస్తారని తెలుసుకున్నాడు. ఎలాగైనా కాల్చి చంపాలి అనే ఉద్దేశంతో పిస్టల్, 3 బుల్లెట్లు తీసుకుని బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యంలో ఎన్నికల సందర్భంగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి పిస్టల్, తపంచా, 2 మ్యాగజైన్లు సహా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీహార్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు.